Hello friends, welcome back to my channel. We have seen in our previous video about the Arrhenius theory and also about the introduction part including the ionic equilibrium and also about acids, bases and salts. So now let us see about Bronsted-Lowry theory in this part 3. So now let us just start it. So firstly, what is a Bronsted-Lowry acid? A Bronsted-Lowry acid is nothing but that releases a proton. What does it mean by proton? It is nothing but H plus ion. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే సబ్స్టెన్స్ ప్రోటాన్ అనే దాన్ని రిలీజ్ చేస్తుందో దాన్ని మనం బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్గా కన్సిడర్ చేస్తాము. అలాగే ఏదైతే సబ్స్టెన్స్ ఆ యొక్క ప్రోటాన్ రిలీజ్ చేసిన ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని మనం ప్రోటాన్ యాక్సెప్టార్ అని చెప్పేసి లేదా బేస్ అని కూడా అంటాం. అలాగే ఇది డొనేట్ చేస్తుంది కాబట్టి ప్రోటాన్ని మనము ఈ బ్రౌన్స్టెడ్-లౌరీ యాసిడ్ని ప్రోటాన్ డోనార్ అని కూడా అంటాం. సో మనకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే యాసిడ్ బ్రౌన్స్టెడ్-లౌరీ యాసిడ్ అంటే ప్రోటాన్ డోనార్, అలాగే బ్రౌన్స్టెడ్-లౌరీ బేస్ అంటే ప్రోటాన్ యాక్సెప్టార్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో బ్రౌన్స్టెడ్-లౌరీ యాసిడ్ దీంట్లో ఏంటంటే HCl ప్లస్ HCl అనేది మనకి డిసోసియేషన్ వలన H ప్లస్ అలాగే Cl మైనస్ని ప్రొడ్యూస్ చేసింది. సో దీంట్లో భాగంగా ఏంటంటే HCl ఉంది కదా, సో ఇదేంటి మనకి ఇప్పుడు H ప్లస్ అయాన్ని డొనేట్ చేసింది. సో అది ఒక యాసిడ్గా బ్రౌన్స్టెడ్-లౌరీ యాసిడ్గా యాక్ట్ చేస్తుంది. అలాగే Cl మైనస్ అనేది ఇప్పుడు ఈ Cl మైనస్ అనేది ఈ H ప్లస్ అయాన్తో కంబైన్ అయ్యి అంటే H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేసి HCl అనేదాన్ని ఫామ్ చేస్తుంది. సో మనం Cl మైనస్ని బేస్గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏంటంటే ఒక యాసిడ్ బేస్ పెయిర్లో ఒకే ఒక్క సింగిల్ ప్రోటాన్ డిఫరెన్స్ కనుక ఉంటే దాన్ని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అనేసి అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే NH3 ప్లస్ H2O ఇట్ గివ్ రైస్ టు NH4 ప్లస్ OH మైనస్. ఇక్కడ ఈ NH3 అనేది ఒక బేస్గా యాక్ట్ చేస్తుందని మనం చెప్పడానికి ఏంటంటే H2Oలో ఉన్న H ప్లస్ అయాన్ అనేది ఇది డొనేట్ చేస్తుంది. సో ఇది రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది యాసిడ్గా అంటే ప్రోటాన్ డోనర్ కదా కాబట్టి ఇది యాసిడ్గా, అలాగే ఈ NH3 అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అది బేస్గా వర్క్ అవుతుంది. అలాగే ఒక బేస్ ఏదైతే H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటుందో ఆ యాక్సెప్ట్ చేసిన బేస్ని మనం కాంజుగేట్ యాసిడ్ అని. ఇప్పుడు ఈ కాంజుగేట్ యాసిడ్ ఉంది, ఈ యాసిడ్ ఏంటి ఒకవేళ ఇదేంటి H ప్లస్ అయాన్ని రిలీజ్ చేసి ఇది యాసిడ్గా మారుతుంది, అవునా కదా, అంతే కదా. NH4 ప్లస్ అన్నాడు, సో ఇది NH3 అలాగే H ప్లస్గా డివైడ్ అయ్యి OH మైనస్ ఏం చేసిద్ది అప్పుడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని మర్చిపోతాం, ఫార్వర్డ్ రియాక్షన్. సో బ్యాక్వర్డ్ రియాక్షన్లో చూస్తే NH4 ప్లస్ OH మైనస్ అనేది ఉంది. ఈ NH4 ప్లస్ అనేది H ప్లస్ అయాన్ని డొనేట్ చేస్తే అప్పుడు ఈ OH మైనస్ అనేది దాన్ని తీసుకొని అంటే యాక్సెప్ట్ చేసి అది H2O గాను ఇది NH3 గాను మారుతుంది. సో ఇది యాసిడే, అప్పుడు ఇది బేస్. సో మనకి ప్రతి ఈక్వేషన్లో కూడా బ్రౌన్స్టెడ్-లౌరీ థియరీ ప్రకారం 2 యాసిడ్స్ 2 బేసెస్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఉన్న 2 యాసిడ్స్ ఏంటి, H2O NH4 ప్లస్. అదే దీంట్లో ఇక్కడ మనకున్న 2 బేసెస్ ఏంటి, NH3 OH మైనస్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి వీక్లీ టెస్ట్లో బాగా రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కొన్ని ఏంటంటే మనకి H ప్లస్ అయాన్ యాక్సెప్టార్ గాను అలాగే H ప్లస్ అయాన్ డోనార్ గాను కూడా యాక్ట్ చేస్తాయి. అంటే వాటిని మనం ఏమంటాము అని మనం చూస్తే యాంఫోటెరిక్ లేదా యాంఫీప్రోటిక్ అనేసి అంటాం. ఓకే, అసలు ఈ యాంఫోప్రోటిక్ ఏంటి, యాంఫోటెరిక్ ఏంటి, యాంఫీప్రోటిక్ ఏంటి, ఇలా ఒకటే ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఒకటే ఎలా డోనర్ చేస్తుంది. సో మనము ఎగ్జాంపుల్గా చూద్దాం. ఒకే సబ్స్టెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ NH3ని నేను కంబైన్ చేస్తున్నాను, 2 NH3ని కంబైన్ చేస్తున్నాను. అప్పుడు మనకేమైంది, ఒకటేమో H ప్లస్ అయాన్ని డొనేట్ చేసి ఇంకొకటేమో H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటుంది. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత అది NH4 ప్లస్ గాను, ఇదేమో డొనేట్ చేసింది కాబట్టి NH2 మైనస్ గాను యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రెండిట్లలో ఏదో ఒకటి యాక్సెప్టారు
ఏదో ఒకటి యాసిడ్, ఇంకోటేమో బేస్. నెక్స్ట్ ఇదేంటి, ఇక్కడ NH4+, ఇది ఇప్పుడు డొనేట్ చేసి NH2- డొనేట్ చేయగలదు కాబట్టి ఇది యాసిడ్ గాను ఇది బేస్ గాను పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, మనకి 2 యాసిడ్ బేస్ పేర్స్ ఉన్నాయి. అలాగే ఇది చూడండి, ఈ ఈక్వేషన్లో మనము ఇది ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని మనం చెప్పొచ్చు. ఇంకా యాంఫీప్రోటిక్కే ఈ సబ్స్టెన్సెస్, ఓన్లీ మనకి మెయిన్గా 3 సబ్స్టెన్సెస్ మాత్రమే యాంఫీప్రోటిక్గా ఉంటాయి. అవి ఏంటంటే NH3H2O, అది నథింగ్ బట్ వాటర్, అలాగే CH3COH, మెయిన్గా మనకి వినీగర్లో దొరికే అసిటిక్ యాసిడ్ అనమాట. సో మనము ఈ మూడిటిని మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకుంటే చాలు, యాంఫీప్రోటిక్ కింద ఎగ్జాంపుల్స్. ఇంకా ఏంటంటే మనము ఇప్పుడు మనకి ఇవి రెండిటిగాను యాక్ట్ చేస్తున్నాయి, అలాగే జస్ట్ సింగిల్ ప్రోటాన్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సో అదేంటి, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. మరి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ లాగా కాకుండా ఏమైనా రియాక్షన్స్ ఉంటాయా, డిసోసియేషన్స్ ఉంటాయా అని మనం చూస్తే H2SO4- అన్నాం కదా, H2SO4. సో అది ఎలా డిసోసియేట్ అవుతుంది, ఫస్ట్ H+ అయాను SO4- అయాన్గా డిసోసియేట్ అవుతుంది. ఆ HSO4- అనేది మళ్ళీ SO4- గాను H+ అయాన్గా డిసోసియేట్ అవుతుంది. కానీ మనం ఏమని చెప్తాము, H2SO4 డిసోసియేట్స్ ఇంటూ 2H+ ప్లస్ SO4- కదా. అక్కడ ఏంటి, మనకి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ కాదు అది అప్పుడు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పటిదాకా జస్ట్ రియాక్షన్స్లో అలా చూసాం. నార్మల్గా అయినా కానీ డైరెక్ట్గా మనం చెప్పగడానికి ఏమైనా ఉందా అంటే మనం ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్నే చూస్తున్నాము. సో టైప్స్ ఆఫ్ బ్రౌన్స్టెడ్ లౌరీ యాసిడ్స్ చూద్దాం, దాని తర్వాత టైప్స్ ఆఫ్ బ్రౌన్స్టెడ్ లౌరీ బేసెస్ చూసేసి దాని తర్వాత మనం ఫైనల్గా వీటి యొక్క లిమిటేషన్స్ ఆర్ డ్రాబ్యాక్స్ ఆర్ ఫెయిల్యూర్స్ని తెలుసుకుని ఈ సెషన్ని కంప్లీట్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ బ్రౌన్స్టెడ్ లౌరీ యాసిడ్స్ ఏం లేవు, ఇక్కడ జస్ట్ మాలిక్యూల్స్, క్యాటయాన్స్, యానయాన్స్గా నేను 3 టైప్స్గా చేశాము. దీంట్లో ఏంటంటే మాలిక్యూల్స్ చూస్తే HCl, H2SO4, H3PO4, CH3COH, COOH టేకెన్ ట్వైస్, ఇదేమో ఆక్సాలిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ వాటర్ అండ్ ఆల్సో అమోనియా. సో దీస్ ఆర్ ది మాలిక్యూల్స్. నెక్స్ట్ క్యాటయన్స్, NH4+, అమోనియం అయాన్, N2H5+, H3O+, హైడ్రోనియం అయాన్. ఇంకా యానయాన్స్ చూస్తే HCO3-, ప్రతి యానయాన్లో కూడా ఇక్కడ మనం చూస్తే ఇంకా మనకి ఒక హైడ్రోజన్ అనేది ఉంది. సో అది డోనర్గా యాక్ట్ చేయగలదు. ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ బ్రౌన్స్టెడ్ లౌరీ బేసెస్ చూద్దాం. ఈ బ్రౌన్స్టెడ్ లౌరీ బేసెస్లో ఏంటంటే మనకి అవి 2 సేమ్, ఆ 3 సేమ్గానే ఉంటాయని మనం చూసాం. సో మాలిక్యూల్స్లో ఇక్కడ NH2, NH3, N2H4 యాక్సెప్టార్స్ కింద, N2H4, PH3, ROH, H2O, CH3COOH అండ్ సో ఆన్, ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ ఈ ROH ఏంటి అంటే ఇక్కడ R ప్లేస్లో మనము ఏదైనా కానీ గ్రూప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ని మోస్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తాం, అది ఒక వేరియబుల్ గ్రూప్ అనమాట. సో మనం అక్కడ ఏంటి, దాన్ని CH3OHగా లేదంటే C2OHగా అలా తీసుకుంటాము కార్బన్ అండ్ కాంపౌండ్స్లో, ఆర్గానిక్ కెమిస్ట్రీ కింద అక్కడ. నెక్స్ట్ క్యాటయన్ చూస్తే మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్ మాత్రమే బ్రౌన్స్టెడ్ లౌరీ బేసెస్లో, అది కూడా క్యాటయన్ లాగా బ్రౌన్స్టెడ్ లౌరీ బేస్గా ఉండడం అంటే ఇట్ మస్ట్ బీ and it must and should be like an complex compound. సో మనం ఇప్పుడు యానయాన్ ఎగ్జాంపుల్స్ చూస్తే అది FeH2OOH, అది వన్ ఆఫ్ ది కాంప్లెక్స్ కాంపౌండ్. నెక్స్ట్ మనం యానయాన్స్ చూస్తే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, OH-, CN-. ఇక్కడ చూడండి HF, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్, వాటర్, HCN, H2CO3, HNO3, నైట్రిక్ యాసిడ్, H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవన్నీ కూడా ఏంటి, ఈ బ్రౌన్స్టెడ్ లౌరీ బేస్ అనేవి ఎప్పుడైతే మనకి H+ అయాన్తో కంబైన్ అవుతాయో అప్పుడు మనకి అవన్నీ ఫామ్ అవుతాయి. ఇంకా మనకి ఏంటంటే దాని యొక్క న్యూట్రలైజేషన్ ఒకటి, ఇంకా బ్రౌన్స్టెడ్ లౌరీ యొక్క న్యూట్రలైజేషన్, స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ అండ్ బేసెస్ చూద్దాం. సో ఫస్ట్ బ్రౌన్స్టెడ్ లౌరీ న్యూట్రలైజేషన్ ప్రకారం ఏంటంటే యాసిడ్ ప్లస్ బేస్ అనేది కాంజుగేట్ యాసిడ్ అలాగే కాంజుగేట్ బేస్ అనేదాన్ని ఫామ్ చేయాలి.
సో దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇఫ్ యూ వాంట్ టు నోట్ యూ కెన్ నోట్ ఇట్. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ మనం కనుక చూస్తే స్ట్రాంగ్ యాసిడ్ అనేది వీక్ కాంజుగేట్ బేస్ని ఫామ్ చేస్తుంది. అలాగే వీక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ HCl అనేది Cl- ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే H++Cl- కదా. సో అక్కడ HCl అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్, అలాగే Cl- అనేది అది ఒక వీక్ కాంజుగేట్ బేస్ అనమాట. అది ఎందుకంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్ అయితే అది ఏం ఫామ్ చేయాలి, వీక్ కాంజుగేట్ బేస్. అలా అది మనకి దీని మీద కూడా ప్రాబ్లమ్స్ లేదా క్వశ్చన్స్ అనేవి వీటి బేసిస్లో కూడా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు అడగచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వీక్ బేసెస్? ఆప్షన్స్లో ఉంటాయి CH3COO-, CH3COO-, అలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసేసి మనల్ని అడుగుతాడు ఏది స్ట్రాంగ్ బేస్ లేదంటే ఏది వీక్ బేస్ అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏది స్ట్రాంగ్ బేస్ అని అడిగాడు. మనం క్వశ్చన్ చూద్దాం. CH3COO- అని ఫస్ట్ ఇచ్చాడు, సెకండ్ వన్ ఏమో F- ఇచ్చాడు, థర్డ్ వన్ ఏమో Br- ఇచ్చాడు, ఫోర్త్ వన్ ఏమో Cl- ఇచ్చాడు. అప్పుడు మనం ఏమనుకుంటాము, ఫ్లోరిన్ అనేది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ కదా, సో అదేమైనా స్ట్రాంగ్ బేస్ అవ్వచ్చు అని చెప్పేసి మనము ఫ్లోరిన్కి టిక్ పెట్టేసేస్తాం. కానీ ఈ థీరం ప్రకారం మనం అయితే ఇది ఫాలో అవ్వాలి. సో అక్కడ మనము